నమస్కారం అండి. నా పేరు సాంబశివరావు. నేను వైస్ ప్రెసిడెంట్గా ఇందులో ఎన్రోల్ చేసుకున్నాను. అయితే ముఖ్యంగా మన పాత్రికేయ సోదరులందరికీ, అలాగే వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అసోసియేషన్ పెడతాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మార్గదర్శి వారు చాలా అనైతికంగా చిట్లు ఇంపోజ్ చేస్తున్నారు. వ్యక్తుల మీద ఇంపోజ్ చేసి వాళ్ళ యొక్క ఆస్తుల్ని కొల్లగొడతాం, అలాగే ఆస్తుల్ని ఆక్షన్ పెట్టించడం అట్లా చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే నా విషయంలో వస్తే, ముందు రెండు చిట్లు ఇచ్చారండి. ఆ 2 చిట్లు కూడా 2 రోజుల్లో చెక్కు తెప్పించారు. షూటీ సరిగా లేకపోయినా సరే చెక్కు తెప్పించారు. తర్వాత ఇంకొక 2 చిట్లు ఎన్రోల్ చేశారు. ఎట్లాగంటే 2 రోజుల్లో చెక్కు వచ్చేసింది కదా, చాలా బాగా చేస్తున్నారు, సర్వీసు బాగా హెల్ప్ చేస్తున్నారు జనాలకి అని చెప్పేసి చాలా ఆనందంతో ఇంకో 2 చిట్లు వేయటం జరిగింది. అట్లా తర్వాత ఆ 2 చిట్లు, ఫస్ట్ 2 చిట్లు, నెక్స్ట్ తర్వాత 2 చిట్లు, 4 చిట్లు అయిపోయినాయండి. అట్లాగే తర్వాత నెక్స్ట్ పాడినాటికి ఏం చేస్తున్నారంటే, ప్రైజ్ అమౌంట్లోంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే కొత్త చిట్ల కోసం పెట్టుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఏం చేస్తారంటే, ఒక 4 నెలలు పోయినాక 5 నెలలు పోయినాక మీకు అడ్జస్ట్మెంట్ చేసాము, మీ పేరు కొత్త చిట్ నమోదైంది అని చెప్పేసి అట్లా మల్టిప్లికేషన్ ఆఫ్ ది చిట్స్ అట్లా అయిపోయి ఓవరాల్గా 90 చిట్స్ దాకా వెళ్ళిపోయింది అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే, ఒక సామాన్యుడు బ్యాంక్కి వెళ్ళి నాకు 5 లక్షలు కావాలి అప్పు అంటే బ్యాంక్ వారు ఏమంటారు, నీ కెపాసిటీ ఏంటి, నీ ఏం చేస్తున్నావు, నీ ఇన్కమ్ ఎంత, నీ ఇన్కమ్ సోర్స్ ఏమన్నా ఉన్నాయా, నీకేమన్నా ఇండస్ట్రీస్ ఉన్నాయా, నీకేమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అడిగేసి నీ కెపాసిటీ ఉందా లేదని చెప్పేసి చూసుకొని వాళ్ళు, బాబు నీకు కెపాసిటీ లేదు, నీకు అప్పు ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. కానీ మన మార్గదర్శి అంటే ఆనందం మీవంటే, మార్గదర్శి ఉంటే ఆనందం మీవంటే అని చెప్పేసి నానుడి కూడా ఉంది. అలాగే మార్గదర్శి ఉంది కదా అని ధైర్యంతో చాలామంది అట్లా అయిపోతున్నారు. కానీ విషయం ఏంటంటే ఓవర్ మల్టిప్లికేషన్ చేయటం వల్ల మనిషికి ఆర్థిక భారం ఎక్కువైపోయి నెలకి 45-50 లక్షల రూపాయలు కూడా సబ్స్క్రిప్షన్ కట్టాల్సి వచ్చిన స్టేజ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఓవర్ బర్డెన్ అవ్వడం వల్ల అట్లా అయిపోతుంది. కానీ ఏంటంటే ఇది కావాలని ఎవరు చేసుకోరు. ఒక చిట్టి పాడితే చిట్టిలో 210 రూపాయలు చెక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను దాదాపుగా 43 చిట్లలోనండి కేవలం నాకు వచ్చింది 8,215 రూపాయలు వచ్చిందండి. ఒక్కో చిట్టికి 215 రూపాయలు చెక్ ఇచ్చారండి. 43 చిట్లు అండి. 80 లక్షల చిట్టి కూడా ఇందులో ఉందండి, 40 లక్షల చిట్టి ఉందండి, 30 లక్షల చిట్టి ఉందండి, అట్లాగే 9 లక్షల చిట్టి కూడా ఉందండి. అయితే ఏంటంటే, మీ చిట్లకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము, మేము క్లియర్ చేస్తున్నాము అని చెప్పేసి 210 రూపాయలు చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఏంటంటే 80 లక్షల చీటీ కట్టి 200 రూపాయలు చెక్ తీసుకుంటాం అనేది ఎంతవరకు సబబు అనేది మీరు చెప్పండి. కావాలని ఏ వ్యక్తి కూడా కావాలని ఊబిలోకి కూరుకుపోరు కదండి. నేను సామాన్య వసూలు డాక్టర్ని. నాకు వచ్చే ఇన్కమ్ 1,25,000 1,50,000 వస్తుంది నెలవారీ శాలరీ. నాకు వేరే ఇండస్ట్రీస్ లేవండి, ఫ్యాక్టరీస్ లేవండి. నెలకి 45 లక్షల నుంచి 50 లక్షలు కూడా మనకి మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన స్టేజ్ తీసుకెళ్ళడం అనేది అది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, చిట్ అనేది మాకు యాక్చువల్గా నాలెడ్జ్ లేదు. ఈ చిట్లో డిఫాల్ట్ అవుతాము, ఇట్లా ఆర్బిట్రేషన్ ఉంటుంది, కోర్టుకి వేయచ్చు, ప్రాపర్టీ లాక్కోవచ్చు అనేది ఎక్కడ మాకైతే అనుభవం లేదు. తర్వాత తెలిసింది, మా ప్రాపర్టీ అంతా పోయిన తర్వాత మాకు తెలిసింది. మా ప్రాపర్టీ అమ్మించి కూడా మా విదేశాల్లో పిల్లల పేరు మీద చిట్లు కట్టి చిట్లు పొద్దు సంతకంతో చిట్లు నమోదు చేసి వాళ్ళతో ప్రాపర్టీలు అమ్మించేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసుకుని జరిగిందన్నమాట. ఏ వ్యక్తి కూడా కావాలని
రూ. 210 చెక్కు కోసం చిట్లు కట్టండి. దయచేసి ఈ విషయాన్ని మాకు ఏం చేయాలో తెలియక మేము దిక్కుతో స్టేజ్లో ఉండి మేము చివరికి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసామండి. ఇది నా హృదయం వచ్చిన బాధ అండి. ఇది ఒంటి మీద బంగారం అమ్ముకొని సమాజంలో పరుగు పోగొట్టుకొని ఇళ్ల చుట్టూ మార్కెట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బజార్కి ఇచ్చి మా పరుగు బజార్కి ఇచ్చి మమ్మల్ని రౌడీజం ఒక కాలమని గుండాల్లాగా వచ్చి మా ఇళ్ళ ముందు కూర్చునేవాళ్ళు అండి. రోజు వచ్చి ఇళ్ళ ముందు కూర్చునేవాళ్ళండి. మా అపార్ట్మెంట్లో చుట్టూ వచ్చి ఏంటి వీళ్ళందరూ అని చెప్పి మమ్మల్ని షేమ్ చేసేవాళ్ళు అండి. ఈ బాధలు భరించలేక ఒక పక్కన బయట తెచ్చిన అప్పులు ఈ ఇన్స్టాల్మెంట్ కడతాకి బయట నుంచి ₹2 వడ్డీలు తెచ్చి మేము ఇన్స్టాల్మెంట్ కట్టేవాళ్ళం అండి. ఏంటి మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోతారు, వీళ్ళు అల్లరి చేస్తారు, ఇంకా ఇబ్బంది పడతాం ఎందుకని చెప్పేసి అట్లా పొరుగుపోతుందనే ఆశతో ఆ భయంతో మేము అప్పులు తెచ్చి కట్టామండి. రియల్గా గాడ్ ప్రామిస్ చెప్తానండి, ఇది మాత్రం యథార్థంగా చెప్తున్నానండి. ఇది మొత్తం కూడా కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా గ్రాప్ చేసి మమ్మల్ని ఈ ఊబిలో లాగి మా ఆస్తిని మొత్తం కొల్లగొట్టారండి. సరే, మరొక విషయం అండి, బ్రీఫ్గా అని చెప్తాను. మరొక విషయం అండి, నేను డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గర ఆర్డర్ తీసుకెళ్ళి గెలిచాను అంటే మాకు 60 సంవత్సరంలో జరగలేదు ఇది, నువ్వేంటి బ్రాహ్మడివి, నీ వల్ల ఏవద్దు మా కోర్టులు ఉన్నాయి, నేను కోర్టుకి వెళ్ళి నీ మీద స్టే తెచ్చుకుంటా అని చెప్పి లబ్బిపేట బ్రాంచ్ మేనేజర్ అన్నానంటే నేను బ్రాహ్మణ్ణి అని ఆ మాట అన్నాడు. నేనేం చెప్పుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వు కోర్టు ఆర్డర్ ప్రకారం అంటే మేము అప్పీల్కి వెళ్తాంలే, మా కోర్టులు ఉన్నాయి, నువ్వేం చేయగలవు, నువ్వు ఒక స్మాల్ అలా నువ్వు బ్రాహ్మణి, మా పలుకుబడి మాకుందని చెప్పి ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ స్టాఫ్ అన్నారంటే నేను అప్పుడు బాధపడుతున్నప్పుడు ఆధార్ నా దగ్గర బాధ్యతలు చేరినప్పుడు ఇది స్థాపించడం జరిగిందండి. అలా మరి తీసి పారేసినట్టు మాట్లాడారండి. నేను 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కూడా వచ్చాను. ఆ సెక్రటరీ గారు మీరు 2 మాటలు మాట్లాడండి. ఫోర్జరీస్ ప్రూవ్ అయినాయి కండి.